ముఖానికి రంగేసుకొని డైలాగులు చెప్పుడే కాదు, పబ్లిక్ కు తక్లీఫ్ తీరుస్తానికి సేవ చేస్తాను కూడా మేం తయారున్నాం అని చెప్తున్నారు సినిమా యాక్టర్లు. పోటీల మీద ఆ పార్టీలకు ఈ పార్టీలకు పోయి ఎలక్షన్లలో పోటీ చేద్దామని చూస్తున్నారు. మరి ఎవరెవరు ఏ పార్టీకి వెళ్ళి అన్నది ఒక్క లుకేద్దాం. సినిమాలు తీసి పబ్లిక్ తోని టికెట్లు తీపిచ్చిన దానికంటే అల్కగా పార్టీ తరపున పోటీ చేస్తానికి టికెట్లు తెచ్చుకుందామని చూస్తున్నారు యాక్టర్లు కమ్ పొలిటీషియన్లు. పార్టీలకు ఎలక్షన్లకు యాక్టర్ల కొత్త కళ కొట్టొచ్చినట్టు కానొస్తుంది. ఇక అన్నేమో గాని పువ్వు గుర్తయితే ఇంత రంగులు పూసుకున్న యాక్టర్లతోని ఇంకింత రంగు తేలి ఇకసించిపోతున్నది. కృష్ణరాజు వంటి బొబ్బిలి బొమ్మనలు ఉన్నోళ్ళు ఉండగానే కొత్తగా జీవిత, సురేష్, శివాజీలు కూడా పార్టీల కుడిపాదం మోపిర్రు. ఇక ఈ పారి పోటీ చేద్దామని కూడా చూస్తున్నారు. ఇక నాగార్జున, పవనాలు గాలైతే మోడీ దిక్కే ఇస్తున్నది. ఇక చేయి గుర్తుల సహజ నటి బొమ్మరిల్లుల సిద్ధు తల్లి జయసుధ కూడా టికెట్ ఇవ్వకపోతే కొట్టేస్తాను మిమ్మల్ని అన్నంత కోపంగా ఉన్నది. చిరంజీవి అసంటి జేవు దొంగలు అలియాస్ అందరి వాళ్ళు కూడా బానే ఉన్నారు ఈ పారి. ఇక పచ్చ పార్టీ ముచ్చట పని కట్టుకొని చెప్పవలసిన అవసరమే లేదు. సీనియర్ యాక్టర్ మురళీమోహన్ అసంటి జ్యోతి హీరోలు కూడా అభివృద్ధి జ్యోతిలిగిచ్చి ఏమైనా ఎలుగ పెడదామని చూస్తున్నారు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకున్నట్టుండే హరికృష్ణాలు అలియాస్ ఎవ్వలి మాటినని సినిమా సీతయ్య కూడా హిందూపురంకి వెళ్ళి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ లెజెండ్ బాలయ్య బాబు కూడా పోటీ చేయకుండా ఊకొని పారని అనుకుంటున్నాడు. ఈ సమరసింహారెడ్డి నూనె సమర్ తీరు జిడ్డు పట్టినట్టయినా చంద్రాలు భావతానికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక హీరోలు, హీరోయిన్లు ఇట్లా పోటీ చేద్దామని ఉడుకు మీద ఉంటే కమెడియన్లు కూడా మాకేం తక్కువ, అయితే గీతే ఐటు కలరు తక్కువ కావచ్చు గానీ ప్రజాభిమానం రాష్ట్రాలనే ప్రపంచ స్థాయిలో ఉన్నదని ఫీల్ అవుతున్నారు. బాబుమోహన్ కూడా సైకిల్ సవారి బంద్ చేసి కారెక్కేసిండు. మరి ఏడికెళ్ళి పోటీ అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు నా సింతకాయ అని అంటున్నాడు. అయినా సార్కున్న క్రేజ్ ముందు ఎవరు పోటీ చేసినా పుహార్ అన్న ముచ్చట తెలిసిందేనా. కొత్తగా పిత్రే పిల్లగాడు వేణుమాధవ్ అలియాస్ నాకి సంపే నల్లవాళ్ళు కూడా పచ్చ పార్టీకి వెళ్ళి పోటీ చేయబోతున్నాడట. ఇక కాట్రవేలి అలీ కూడా నా వంతు షాట్ అంత అభివృద్ధి చేస్తా అని రాజమండ్రికి వెళ్ళి దిగుతా అని సొట్ట చెంపలు వేసుకొని ఆయన నోటితోనే ఇగిలించుకుంటా చెప్పే. మరి యాక్టర్లంతా నిలబడుతున్నారు బానే ఉంది గానీ పబ్లిక్ కూడా బాక్స్ ఆఫీస్ కాడ చూపించిన అభిమానం బ్యాలెట్ల కాడ కూడా చూపిస్తారా అనేది చూడాలి.